తల్లిదండ్రులు పిల్లల్ని ఈ 4 మాటలు అస్సలు అనకండి. అందులో నెంబర్ 1, నీకోసం ఎన్ని త్యాగాలు చేశానురా, నీకోసం ఎంత కష్టపడ్డారా, అయినా కానీ నీకు ఇంత కూడా కృతజ్ఞత లేదు, చి వేస్ట్, నువ్వు ఒక వేస్ట్ అంటూ అలా తీసి పడేయకండి. ఇక నెంబర్ 2, నిన్ను అనవసరంగా కన్నాను, కనకుండా ఉన్నా బాగుండేది, నువ్వు ఒక శనివి, నువ్వు అసలు దేనికి పనికిరావు అంటూ ఇలాంటివి అనకండి. ఇక నెంబర్ 3, చూసావరా నువ్వు ఎలా ఉన్నావో, నీ అక్కను చూడు, నీ తమ్ముడిని చూడు, మీ అన్నను చూడు, అరే పక్కింటోని చూడురా అంటూ వేరే వాళ్లతో పోల్చి వీళ్ళని చిన్న చూపు చూడకండి. నెంబర్ 4, నువ్వు అసలు దేనికి పనికిరావురా, పరమ వేస్ట్ అంటూ తిడుతూ ఉంటారు చూసారా, ఇది అసలు పెద్ద రాంగ్ అండి. ఎందుకంటే వాళ్లలో పనికొచ్చే గుణాలు ఉన్నా కానీ మీరు ఇలా తిట్టడం వల్ల వాళ్లలో వాళ్లే ముద్రేసుకుంటూ ఉంటారు. అంటే నేను దేనికి పనికిరానా, నేను వేస్ట్ ఏమో, నా వల్ల కాదేమో, నాకు చేత కాదేమో మనసులో ముద్రలు వేసుకుంటూ వాళ్ళు అలానే తయారవుతారు. అలా కాకుండా వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పండి. అంతేకాని మన కోపాన్ని మొత్తం ఎల్లగక్కుంటూ వాళ్ళని నిజంగా పనికిరాలని వాళ్ళలాగా మనమే తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 4 విషయాలు పొరపాటును కూడా పిల్లల్ని ఇలా అనకండి.